ఓం శాంతి. మనం మూడవ భాగంలో మరణించిన తరువాత చేసే విధి గురించి తెలుసుకున్నాం. అయితే ఈ మృత్యువు అన్నది ముగింపు ఎప్పుడూ కాదు, మళ్ళీ జన్మ తీసుకోవలసిందే. పూర్ణ విరామం ఉండదు, అల్ప విరామం మాత్రమే. ఎప్పుడైతే మన మధ్య నుండి ఎవరైనా మరణిస్తే వారికి మనం ఏమి ఇవ్వగలం? వారు కూడా మన నుండి ఏ ఆశ పెట్టుకుంటారు? రెండే విషయాలున్నాయి. ఏమంటే, ఒకటి శాంతి, రెండు ముక్తి. అందుకోసం చూడండి, ఎప్పుడైనా ఎవరైనా మరణిస్తే వారి ఫోటో క్రింద ఏం రాస్తారు? ఆత్మకు శాంతి చేకూరాలని కదా. మరణించిన వారి కోసం కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాం అనుకోండి, అప్పుడు శాంతి దానం చేసి వద్దామనుకునే వెళ్తారు. కానీ చేసేదేంటి? ఒకవేళ ఎవరైనా వృద్ధులు చనిపోతే వెళ్ళి అందరూ అక్కడ కూర్చుంటారు, మాటల్లోనే సమయం గడుపుతారు. చాలా తక్కువగా ఇది చూస్తాం, ఏదంటే భగవంతుడి పేరు ఆ సమయంలో తీసుకోవడం, శాంతి వైబ్రేషన్స్ ఇవ్వడం. ఒకవేళ ఎవరైనా యువకులు మరణించినప్పుడు ఆ ఇంట్లో చాలా ఏడుస్తారు, కాపాడుకోలేకపోయినము అని. ఆ సమయంలో మనం శాంతిగా లేకపోతే మరణించిన వారికి శాంతి దానం ఎలా ఇవ్వగలం? వారిపై ప్రేమ, స్నేహం ఉంటుంది, మనసు స్థిరం చేసుకొని ధైర్యంగా ఉండడం కష్టమే. కానీ సత్యమైన శ్రద్ధాంజలి అర్పించాలి. మరణించిన వారి కోసం ఏడవకూడదు. వారి యాత్ర శుభభావనతోనే జరగాలి కదా. ఇది సహజం కాదు, కానీ ధైర్యం చేస్తే ఈశ్వరుని సహాయం తప్పకుండా ఉంటుంది. ఇదే సత్యమైన అర్థంలో శ్రద్ధాంజలి. వారు మరణించినరు, ముందు యాత్ర కోసం వాళ్ళ ప్రయాణం సుఖంగా సాగాలి అంటే ఏడవకుండా ఉండడమే సత్యమైన శ్రద్ధాంజలి. ఇది వారికి శాంతిని ఇవ్వడం అవుతుంది. మనం శాంతిగా ఉంటూ వాళ్ళ గురించి శుభభావన పెట్టుకోవడం, ఇది వారికి శాంతి ఇవ్వడం అవుతుంది. ఇంకొకటి, వారు మన నుండి ముక్తి కోరుకుంటారు. మరి ముక్తి దానం ఎలా ఇవ్వాలి? దానికోసం మనం ఒక కథ ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక తల్లికి ఒక కొడుకు ఉన్నారు. కొడుకంటే చాలా ప్రియమైన కొడుకు. ఆ తల్లికి అకస్మాత్తుగా ఆ కొడుకు మరణించినారు. తల్లి కొడుకుల సంబంధం ఎలా ఉంటుందో తెలిసిందే కదా. కొడుకు చనిపోవడము అంటే తల్లి జీర్ణించుకోవడం అంత సహజం కాదు. ప్రతిరోజు ఎన్ని రోజులైనా సరే ఆ కొడుకు స్మృతి సతాయిస్తూనే ఉంటుంది ఆ తల్లికి. ఆ కొడుకు జన్మదినం రోజు కూడా వచ్చింది. ఇంకా ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి సెకండ్ ఆ కొడుకే గుర్తొస్తూ ఉన్నాడు. చాలా ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయింది. ఆ తల్లికి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కల ఎలా ఉందంటే, కలలో ఆమెకి ఒక లైన్ చూసింది. చాలామంది వరుసలో అలా వెళ్తూ ఉన్నారు. వారందరూ ఎలా ఉన్నారంటే, మెరుస్తున్న డ్రెస్ వేసుకొని చేతిలో దీపం పట్టుకొని వెళ్తున్నారు. అలాంటి దృశ్యాన్ని చూసి ఆమెకి మంచిగా అనిపించింది. నేను కూడా ఆ లైన్లో ఉంటే బాగుండు అనిపించింది. వెళ్ళి వారితో, మీరెవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. ఇదంతా స్వప్నంలోనే చూస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మేమంతా మరణించిన వ్యక్తులం, మేము ముందు యాత్ర కోసం బయలుదేరినము అని. ఈ మెరుస్తున్న డ్రెస్ అంటే మాకిది క్రొత్త వస్త్రము. ఈ దీపం ఏంటి అంటే, మేము కులదీపాలుగా వెళ్తున్నాం ఆ ఇంటికి అని వారక్కడ దాని వివరణ చెప్పినారు. అది తెలుసుకొని 2 నిమిషాల కోసం వెనుకకు తప్పుకుంది. ఆ దృశ్యం ఆ తల్లికి చాలా సంతోషం అనిపించింది. అలా చూస్తూనే ఉంది. ఆ లైన్ వెళ్తూ ఆ లైన్ సమాప్తం అవ్వగానే మరో లైన్ కనబడింది. ఆ లైన్ ఎలా ఉందంటే, వారికి దుస్తులు మంచిగా లేవు, మరియు వారు పట్టుకున్న దీపం కూడా మినుకు మినుకుమంటుంది. ఒకసారి పెద్దగా వెలుగుతుంది, ఒకసారి తగ్గిపోతుంది. అలా స్థిరంగా లేదు, పెద్దగా చిన్నగా అవుతూ ఉంది. సరిగ్గా నడవలేకపోతున్నారు కూడా.
వీళ్ళిలా ఎందుకు వెళ్తున్నారు అని దగ్గరగా వెళ్ళి చూసే వరకు అందులో ఆ వరుసలో ఆ లైన్లో తన కొడుకు కనిపిస్తాడు. కొడుకును అలాంటి పరిస్థితిలో చూస్తూ ఉంటే చాలా ఏడుపు వచ్చింది. వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళి ఇలాంటి పరిస్థితికి కారణం ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఆ కొడుకు చెప్తాడు, ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు బాధ్యురాలువు నీవే అమ్మా అంటాడు. నేనెలా అవుతాను అంటుంది. అప్పుడు ఆ కొడుకు చెప్తాడు, నువ్వు ఇంత ఏడుస్తూ ఉంటే నేను క్రొత్త శరీరాన్ని ధారణ చేయలేకపోతున్నాను. దీపం వెలగడం లేదు. నీ కన్నీళ్లు నా కాళ్లకు పడుతూ ముళ్ళలా గుచ్చుకుంటున్నాయి. సరిగ్గా ముందుకెళ్ళలేకపోతున్నాను. ఇలా చెప్పడంతో తల్లికి వెంటనే అర్థమయ్యింది. ఇక అప్పటి నుండి ఏడవడం ఆపివేసింది. కలలో ఈ దృశ్యమంతా చూడడంతో అర్థమైపోయింది. ఇక ఏడవడం ఆపివేసింది. కొడుకు యాత్ర మంగళమయం అవ్వాలని శుభకామన పెట్టుకున్నది. ఏడవడం ఆపివేసి శుభభావన పెట్టుకుంది. ఇది చెప్పడంలో అర్థం ఏమిటంటే, ఈ కథలో చూడండి, వెళ్ళిన వారికి మనం 2 వస్తువులే ఇవ్వవచ్చు, శాంతి మరియు ముక్తి. వారితో మనకు స్నేహం మోహం ఉంటుంది. స్నేహం ఉంటే ధైర్యం చూపించాలి, ఏడవకూడదు. మరణించిన వారి కోసం 12-13 రోజులు చేసే క్రియాకర్మల అర్థమేమిటి? వారి పేరు మీద దానపుణ్యాలు చేస్తారు, ఇంట్లో సత్సంగం చేయిస్తారు. వీటన్నిటి అర్థం ఏమిటి? అన్నింటికంటే గొప్పది జ్ఞానదానం అనే చెప్పబడుతుంది. జ్ఞానదానం ఏ ప్రకారంగా చేయాలి? చూడండి, భగవద్గీత కానీ ఇంకే ధార్మిక పుస్తకాలు అవన్నీ కూడా ఆ చనిపోయిన వ్యక్తి పేరు మీద దానం చేస్తారు. ఆ దానం తీసుకున్న వారేం చేస్తారు? వాటిని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారు. చదవడానికి అంత సమయం ఇవ్వరు. ఇంట్లో ప్రవచనాలు కూడా పెడుతూ ఉంటారు కదా, అది కూడా 100% అందరి బుద్ధికి చేరుకోదు. అందులో నుండి ఎవరైనా వారి జీవితంలో ఆ ప్రవచనాన్ని ధారణ చేసి సంతుష్టంగా తృప్తిగా వాళ్ళ జీవితంలో ఉంటే ఆ పుణ్యము ఆ వెళ్ళిపోయిన ఆత్మకు చేరుకుంటుంది. అందుకే అన్నింటికంటే గొప్ప దానం జ్ఞానదానం అని చెప్పబడుతుంది. అందుకోసం ఎవరైనా చనిపోయినప్పుడు వారి కోసం శాంతి ప్రవచనం, భజన మొదలైనవి చేస్తారు. ఇంకా గోదానం గురించి కూడా చెప్తారు శాస్త్రాలలో. గోవు తోక పట్టుకొని విషయ వైతరిణి నది దాటినట్లు. మనం చూసినట్లయితే తోక పట్టుకుంటే నదీ తీరం చేరుకోలేం. మరి గోవుకు, గోపూజకు ఇంత ప్రాముఖ్యత ఎందుకుందో దాని ఆధ్యాత్మికం తెలుసుకోవాలి. దీని గురించి చెప్తారు కదా, గోవులో 33 కోట్ల దేవతలు నివసిస్తారు అని. ఆ తోక పట్టుకోవడంలో అర్థమేమిటి అంటే, అందులోని దేవతలు మనకు ఏదో ఒకటి నేర్పిస్తారు అని. చూడండి, మందిరానికి కూడా దర్శనం చేసుకోవడానికే వెళ్తారు కదా, మరి ఈ దర్శనం యొక్క అర్థమేముంటుంది? వారిని చూడడం. ఆ మూర్తిని చూసినప్పుడు అది అంత సహజంగా తయారవుతుందా మూర్తి? ఎన్ని సుత్తి దెబ్బలు పడుతూ ఉంటే అది మూర్తిగా తయారవుతుంది. ఒకవేళ అది ఖండితమైపోతే, సుత్తి దెబ్బలకి ఆ రాతి పగిలితే విగ్రహంలాగా తయారవ్వకపోతే అది పూజకు యోగ్యంగా ఉండదు కదా. అంటే వారి నుండి మనం ఏం నేర్చుకోవాలి? దేవతల దర్శనం కోసం వెళ్ళినప్పుడు నేర్చుకునేదేమిటి? దేవీ దేవతలు ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారో అది నేర్చుకోవాలి. మనం శ్రీకృష్ణుడినే ఉదాహరణగా తీసుకుంటే, చిన్నప్పటి నుండే ఎంత కష్టాన్ని చూపించినారు కృష్ణుడి చరిత్రలో. అంత ఇంకెవ్వరి జీవితంలో ఉండకపోవచ్చు. జన్మతోనే తల్లిదండ్రుల నుండి వేరు చేస్తారు. జన్మ తనది జైలులో చూపిస్తారు. కృష్ణుడిని చంపడానికి తన మేనమామనే ఎన్ని ఉపాయాలు రచించినారు. ఎవరినైతే ప్రేమించినడో వారితో వివాహం కాకుండా చేసినారు. ఎన్ని విషయాలు కృష్ణుడి కోసం చెప్పినారు. దీని అర్థం ఏమిటి? ఇన్ని పరిస్థితులలో కూడా తన జీవితంలో ఎలా ఉన్నాడు, ఎంత నిగ్రహంతో ఉన్నారు, ఎంత నియమంతో ఉన్నారు. అన్ని పరిస్థితులు ఉన్నా శ్రీకృష్ణుడు నవ్వుతూ పాడుతూ జీవితాన్ని గడిపినట్లుగానే చూపించినారు. ఇది మనం నేర్చుకునే విషయం కదా దేవీ దేవతల ద్వారా. దేవతలది
ఎప్పుడూ వరదాని హస్తం చూపిస్తారు. దానితో మనం ఏం నేర్చుకోవాలి? తీసుకోవాలి అనే భావన మనలో ఉండకూడదు. మనమే అందరికీ శాంతి, ప్రేమ, స్నేహం ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. మనం ఎవరి నుండి కూడా ఇవి తీసుకోవాలి అనే భావన ఉండకూడదు. వరదాని హస్తంతో నేర్చుకునే విషయం. అలాగే గోవు తోకను పట్టుకునే ఆధ్యాత్మిక రహస్యం ఇదే కదా. మనం కూడా దేవతలను చూసి వారి వలె గుణాలను జీవితంలో తీసుకురావాలి. గోవు తోక పట్టుకోవడం, గోవులోనే 33 కోట్ల దేవతలు ఉన్నప్పుడు ఆ తోక పట్టుకోవడము అంటే ఆ దేవీ దేవతలను చూసి వారి వలె గుణాలను జీవితంలో తీసుకురావాలి. ఇది మనం దీని ద్వారా నేర్చుకునే విషయం. చూడండి, దేవతల ప్రతి అంగమును కమల పుష్పంతో పోలిక చేసి చూపిస్తారు. నయన కమలం, కర కమలం, చరణ కమలం, ముఖ కమలం, ఇలా ప్రతి అంగమును కమలంతో పోలిక చేస్తున్నారు. దీని అర్థం ఏమిటి? కమలం బురదలో ఉన్నా కూడా బురదకు అంటకుండా ఉంటుంది. ఉండేది బురదలోనే, కానీ బురదకు అతీతంగా ఉంటుంది. అందుకే కమలం ప్రభు ప్రియమైనది. ఈ ప్రపంచం కూడా ఇప్పుడు ఎలా ఉంది మరి? బురద ప్రపంచమే కదా. విషయ వైతరిణి నది అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, రాగద్వేషాలు, ఈర్ష్య, హింస అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటూ కూడా ఏ విధంగా కమలం అతీతంగా ప్రియంగా ఉందో అలా మనం కూడా అతీతంగా ప్రియంగా ఉండాలి. అప్పుడు మనం ఈశ్వరునికి ప్రియం కాగలుగుతాం. గోవు తోక పట్టుకోవడం అంటే దేవతలను అనుసరించడం, వారిలోని విశేషతలను, గుణాలను మన జీవితంలో ధారణ చేయాలి. ఇప్పుడు మనం ఒక కథ గురించి తెలుసుకుందాం. అది శ్రీమద్ భాగవత పురాణమని. అందులో పురంజన ఉపాఖ్యానం. ఇది చాలా లోతైన ఆత్మజ్ఞాన బోధ ఉన్నటువంటిది. ఒకప్పుడు పురంజనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక స్నేహితుడు కూడా ఉండేవాడు. కానీ ఆ స్నేహితుడు ఎప్పుడూ కనిపించడు. పురంజనుడు ప్రపంచమంతా తిరుగుతూ తనకు తగిన నివాసాన్ని, జీవిత భాగస్వామిని వెతుకుతూ ఉన్నాడు. చివరికి అతడు ఒక అద్భుతమైన నగరాన్ని చేరుకున్నాడు. ఆ నగరానికి నవద్వారపురం అని పేరుంది. అందులో ఒక అపూర్వ సౌందర్యవంతమైన యువతిని చూసినారు. ఆమె పేరు పురంజని లేదా మతి. పురంజనుడు ఆమెను వివాహం చేసుకొని ఆ నగరంలో నివసించసాగాడు. పురంజనుడు భార్యతో కలిసి భోగభాగ్యాలతో మునిగిపోయి ఇంద్రియ సుఖాలకు అలవాటు పడ్డాడు. ఆత్మజ్ఞానము, భగవంతుని స్మరణ అన్నీ మర్చిపోయినాడు. అతని జీవితం పూర్తిగా ఇంద్రియ భోగాలకే పరిమితమైపోయింది. కాలం గడిచే కొద్దీ ఒక రాజు, యవనరాజు అనే శత్రువు నగరంపై దాడి చేసినాడు. కానీ పురంజనరాజు ఇంద్రియాలు బలహీనమైనవి. శరీరం వృద్ధాప్యంలోకి వెళ్ళింది. పురంజనుడు తన భార్యను, నగరాన్ని రక్షించుకోలేకపోయినారు. చివరికి పురంజనుడు మరణించినాడు. అతడు జీవితాంతం భార్యపై ఆసక్తి ఉండడం వల్ల తదుపరి జన్మలో అతడే స్త్రీగా జన్మించినడు అని ఆ పురాణంలో చెప్పబడింది. తనే మళ్ళీ విదర్భదేశ రాజకుమార్తెగా జన్మించినట్లు చెప్పినారు. ఇప్పుడు మనం ఈ కథలోని అంతరార్థం తెలుసుకుందాం. ఇక్కడ పురంజనుడు అనగా జీవాత్మ, స్నేహితుడు అంటే పరమాత్మ, పురంజనుడు భార్య అంటే జీవాత్మకి భార్య అంటే ఇక్కడ బుద్ధి అని చెప్పబడింది. నవద్వారపురము అంటే ఈ శరీరం, యవనరాజు అంటే మృత్యువు. చూడండి, దీని ముఖ్య సందేశం ఏమిటి అంటే ఇంద్రియ సుఖాలలో మునిగిపోయిన జీవుడు ఆత్మజ్ఞానాన్ని కోల్పోతారు. భగవంతుని స్మరణ లేకుండా జీవిస్తే జన్మ మరణ చక్రం తప్పదు. మనం జనన మరణ చక్రంలో వస్తూ నేను ఎవరు అన్నది, పరమాత్మ ఎవరు అన్నది మర్చిపోయినాం. వికారాలకు వశమైపోయినాం. ఇప్పుడు పరమాత్మ వచ్చి సత్యమైన జ్ఞానం ఇస్తారు. శాంతి, ముక్తి ఎలా పొందాలి దాని దారి చూపిస్తారు.
అయితే మనం తర్వాత భాగంలో ఆత్మ వాస్తవికత తెలుసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు ఆత్మకు శాంతి, ముక్తిని ఇచ్చే సత్యమైన శ్రద్ధాంజలి అర్పిద్దాం. అన్ని వైపుల నుండి బుద్ధియోగం తొలగించి స్థిరంగా కూర్చుందాం. నేను శక్తిశాలి ఆత్మను. నా గుణం శాంతి. శాంతి సాగరుడైన పరమాత్మ సంతానాన్ని. శాంతిని అనుభూతి చేద్దాం. పూర్తి విశ్వానికి నా నుండి శాంతి ప్రకంపనాలు అందుతున్నాయి. ఎవరెవరైతే ఈ సృష్టి నుండి వీడుకోలు తీసుకున్నారో వారందరికీ నా నుండి శాంతి కిరణాలు చేరుతున్నాయి. వారు శాంతిని అనుభవం చేస్తున్నారు, సంతుష్టతను అనుభవం చేస్తున్నారు. వారి జీవనయాత్ర మంగళమయం, శాంతిమయం, సుఖమయంగా అవుతుంది. నన్ను నేను తేలికగా అనుభవం చేస్తున్నాను. నా తేలికతనం యొక్క అనుభూతి ఆ ఆత్మలకు తేలికతనం యొక్క అనుభవం చేయిస్తుంది. ఓం శాంతి.